నటుడు శివాజీని మహిళా కమిషన్ విచారిస్తుంది. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది మహిళా కమిషన్. శివాజీ చేసిన వ్యాఖ్యల వీడియోను కమిషన్ లీగల్ సెల్ ఇప్పటికే పరిశీలించింది. ఇటు తాను వాడిన వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణలు కోరారు. తన స్టేట్మెంట్ కరెక్ట్ కానీ వాడిన పదాలు తప్పు అంటూ శివాజీ ప్రకటించారు. శివాజీని మహిళా కమిషన్ విచారిస్తూ ఉంది. మహిళపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది మహిళా కమిషన్. ఇక శివాజీ చేసిన వ్యాఖ్యలను వీడియోను మహిళా కమిషన్ లీగల్ సెల్ ఇప్పటికే పరిశీలించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికొండని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, మాధవి, శివాజీని మహిళా కమిషన్ ఇంకా విచారిస్తుంది. దాదాపుగా ఉదయం 11 గంటల ప్రాంతంలో శివాజీ ఇక్కడికి రావడం జరిగింది. 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో శివాజీని విచారించడం ప్రారంభించింది. దాదాపుగా గంటకు పైగానే మహిళా కమిషన్ శివాజీని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే పూర్తిగా దుమారం లేచినటువంటి పరిస్థితి. మహిళల వస్త్రధారణ మీద శివాజీ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో దుమారంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ సుమోటోగా శివాజీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. తాను చేసినటువంటి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి. ఈ రోజు ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఆఫీస్కు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శివాజీ మహిళా కమిషన్ ఆఫీస్కు వచ్చారు. మహిళా కమిషన్ కార్యాలయంలో ఎవరైతే మహిళా కమిషన్ చైర్మన్ ఎదుట హాజరయ్యారు. అక్కడ పూర్తిగా రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా గంటకు పైచిలుకుగా కూడా శివాజీని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొంతమంది మద్దతు తెలుపుతుంటే మరికొంతమంది ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అటు నటి అనసూయ కావచ్చు, చిన్మయి కావచ్చు, నాగబాబు కావచ్చు, ఆర్జీవి రావు కావచ్చు, వీరంతా కూడా శివాజీ చేసినటువంటి కామెంట్స్ అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. శివాజీ ఏ రకంగా మహిళల వస్త్రధారణపై ఆ రకమైనటువంటి కామెంట్ చేస్తారు, మహిళల ఎలాంటి దుస్తులు ధరించాలనేది శివాజీ ఎలా డిసైడ్ చేస్తారు. అంతేకాకుండా ఏదైతే శివాజీ చేసినటువంటి కామెంట్స్ లో భాగంగా 2 పదాలు వాడడం జరిగింది. సామాన్లు అనేటటువంటి పదం కావచ్చు, మరొక పదం, ఈ 2 పదాలు వాడినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ శివాజీ తన కుటుంబ సభ్యులు కావచ్చు, తనకు సంబంధించిన వారైతే ఇదే రకమైనటువంటి భాషను వాడతారంటూ కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపై తాను స్పందించడం జరిగింది. బహిరంగంగా 2 సార్లు క్షమాపణ చెప్పడం జరిగింది. తాను చేసినటువంటి ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఆ 2 వర్డ్స్ నేను కూడా బాధపడ్డాను, నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా పిల్లలు కావచ్చు ఎలా ఫీల్ అవుతారు అనేటటువంటి అంశంపై నేను బాధపడ్డాను. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్తానన్నా అంటూ కూడా ఇప్పటికే క్షమాపణ చెప్పడం జరిగింది. మనకంటే ఆయన రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేప్పుడు కూడా తను స్టేట్మెంట్ కరెక్టే కానీ ఆ 2 వర్డ్స్ వాడకూడదని కూడా అప్పుడు కూడా ఆయన కొసమెరుపుగా మాట్లాడారు. సో ఇప్పుడు మహిళా కమిషన్ ముందు ఎలాంటి వివరణ ఇస్తున్నారు? మాధవి, దాదాపుగా గంట పైచిలుకు నుంచి కూడా లోపల విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా శివాజీ బయటికి రాలేదు. శివాజీ కనుక బయటకు వచ్చినట్లయితే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే లోపల గంట సేపటి వరకు కూడా నేరల శారద కావచ్చు, అదేవిధంగా మహిళా కమిషన్ సభ్యులంతా కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో లోపల ఎలాంటి ప్రశ్నలు అడిగారు, లోపల ఎలాంటి సమాధానాలు చెప్పారనేటటువంటి విషయాలన్నీ కూడా తెలియాలంటే మరి కాసేపు వెయిట్ చేయాల్సిందే. శివాజీ బయటకు వచ్చినట్లయితేనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. లోపల సిచ్యువేషన్ అంతా కూడా కొంత మహిళల పట్ల ఈ రకమైనటువంటి కామెంట్స్, 2 అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడినటువంటి నేపథ్యంలోనే మహిళా కమిషన్ అయితే సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. శివాజీని హెచ్చరించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరొకసారి మహిళల పట్ల ఈ రకమైనటువంటి కామెంట్స్ చేసినా, ఈ రకంగా వక్రీకరించి మాట్లాడినా కూడా సహించేది లేదంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా మహిళల పట్ల ఎవరైతే అసభ్య పదజాలాలు వాడినా, మహిళల పట్ల ఈ రకమైనటువంటి కామెంట్స్ చేసినా కూడా మహిళా కమిషన్ చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది అంతా కూడా శివాజీ వ్యాఖ్యల్ని అవంతా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో కొంతమంది శివాజీకి మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా మరికొంతమంది శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల అనేది సోషల్ మీడియాలో దుమారంగా మారినటువంటి పరిస్థితి. దీనిపై చాలా మంది స్పందిస్తున్నారు. కొంతమంది మద్దతు తెలిపితే మరికొంతమంది ఖండిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మహిళా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పుడు చేసినటువంటి విచారణలో మహిళా కమిషన్ శివాజీ చెప్పేటటువంటి ఆన్సర్లతో సాటిస్ఫై అవుతుందా, లేకపోతే మరోసారి విచారణకు పిలుస్తుందా, లేదంటే ఏదైనా చర్యలు తీసుకుంటుందా అనేది అయితే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మాది.